హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ తోటా సిస్టర్స్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఏంటంటే, రెసిపీ కాదండి, హెల్త్ గురించి కొంచెం ఈరోజు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సిరిధాన్యాల గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చండి. వీటిని మిల్లెట్స్ అంటారు. ఇవి చాలా హెల్త్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటిలో ఔషధ విలువలు చాలా ఉన్నాయి. అండ్ డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా వెయిట్ లాస్ అవుతారన్నమాట. దాని యూజెస్ ఏంటి, ఏది వాడితే ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో క్లిప్లో చూపిస్తున్నవి కనిపిస్తుంది కదా, వీటినే మిల్లెట్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే మిల్లెట్స్ అన్నవి 5 రకాలన్నమాట. కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు. ఇవి 5 టైప్స్. ఈ 5 టైప్స్ని నేను ఏం చేశామంటే, నేను అన్నిటినీ మిక్స్ చేసి యూజ్ చేస్తానండి. ఎందుకంటే సపరేట్ కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సపరేట్ కుక్ చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది. సో స్టార్టింగ్ కొన్ని డేస్ మేము సపరేట్ కుక్ చేసుకుని చూసాము. ఆ తర్వాత మాకు అనిపించింది అన్నమాట, అన్నిటినీ కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని యూజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేసాము. నియర్లీ 1 year నుంచి మేము తింటున్నాం ఇవి. మాకైతే సెట్ అయింది మా హెల్త్కి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బెటర్ అన్నట్టు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఈ 5 ఐటమ్స్ని 2 kgs తెచ్చుకున్నామండి. తెచ్చుకొని ఒక్కొక్క దాన్ని నేను ఎంటీ కంటైనర్ ఒకటి తీసుకొని ఒక్కొక్క ఐటెంని నేను దాంట్లో పోస్తున్నాను. పోసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఆ తర్వాత యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ తీసుకున్న ఐటెం ఒకసారి వేసేసినాం, నెక్స్ట్ సెకండ్ తీసుకున్నాం కదా. వీటి అన్నిటిని 5 రకాలు ఉంటాయి ఈ మిల్లెట్స్లో. చెప్పాను కదా, అరకెలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు అన్నమాట. ఈ 5 ఐటమ్స్ని మేము తెచ్చుకున్నాము. అన్నీ 2 kgs తీసుకున్నాను. తీసుకొని ఒక కంటైనర్లో ఇలా అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. 2 kgs ఎందుకు తెచ్చుకున్నామంటే, ఎక్కువ తెచ్చుకుంటే మనకి ఇవి ఏంటంటే పురుగులు రావచ్చు. సో పురుగులు వస్తే మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టం అన్నమాట. ఎరడానికి కూడా చాలా సన్నగా ఉంటాయి ఇవి మిల్లెట్స్ అన్నవి. సో అందు గురించి అని 2 kgs మాత్రమే తెచ్చుకుంటాము. ఆ 2 తెచ్చుకొని అన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో, ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఆ 2 kgs తెచ్చుకుంటే 2 కదా, 5 kgs కదా, అన్నీ 5 ఐటమ్స్ కదా. సో అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటాం కాబట్టి నియర్లీ వస్తాయి ఒక 15 days 20 days వరకు వస్తాయి మంత్లో. ఆ తర్వాత అయిపోతే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అట్లానే కుక్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇవి ఎక్కువసేపు మనకి నానాలన్నమాట. నియర్లీ 5 to 6 hours నానాలి ఇవి. ఇలా ఒక డబ్బా తీసుకొని, మనం ఏదైతే బియ్యం డబ్బాతో తీసుకుంటామో రైస్, సేమ్ అట్లానే ఒక డబ్బాడు మిల్లెట్స్ తీసుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో వేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. నేను రాత్రి పడుకోబోయే ముందు ఒక డబ్బా మిల్లెట్స్ తీసుకొని అలా వాటర్లో నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. వీటిలో ఏంటంటే సన్నగా ఉంటాయి కాబట్టి చిన్న స్టోన్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. వాటిని ఏంటంటే మనం ఇలా వాష్ చేసుకుని బ్లాక్ కలర్లో వస్తాయి వాటర్. వాటన్నిటిని ఒక 3-4 times వంపేసేసి తర్వాత గాలించడం అంటారు కదా, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇంకొక గిన్నెలోకి వాటిని ఇలా షేక్ చేస్తూ వేస్తామన్నమాట. వేస్తే ఏమవుతుందంటే వాటిలో ఉన్న స్టోన్స్ ఏమన్నా ఉంటే, రాళ్ళు బరువు ఉంటాయి కదా, అవి అడుగున ఉండిపోతాయి. అలా 2-3 సార్లు ఆ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి గాలించి తీస్తే మనకు అడుగున రాళ్ళన్నీ ఉండిపోతాయి. వాటిని తీసేసి పడేసుకొని వాటర్ తోటి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్నది మనకి ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా నల్లగా వస్తాయి నానబెట్టినప్పుడు వాటర్. అవన్నీ తీసేసి అలా నానబెట్టుకొని తర్వాత వాటికి సరిపడా వాటర్ పోసుకోవాలి. మామూలుగా నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి మనం 2 glasses ఆఫ్ వాటర్ పోసుకుంటాం కదా. దీనికి ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్కి 3 glasses ఆఫ్ వాటర్ పెట్టుకొని పోసుకోవాలి. ఇది కుక్కర్లో కుక్ చేసుకోకూడదండి, ఇలా ప్యాన్లో ఒక గిన్నెలో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఒక గిన్నెలో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలకి అది పొంగుతుంది. పొంగిన తర్వాత మూత తీసేసి ఒకసారి ఇలా కదిపేసి మళ్ళీ మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes లోపే అయిపోతుంది. ఇప్పుడు నేను పొంగింది కదా, మూత తీసాను, మళ్ళీ ఒకసారి కదిపేసి
మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు స్టవ్ యొక్క మంటని సిమ్లో పెడుతున్నాను అనమాట. సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే నిదానంగా ఆ వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. అలా దగ్గరకు వస్తుంది. ఒకసారి మూత తీసి మనం ఏంటంటే గరిటెని లోపలికి ఇలా దింపినప్పుడు మనకి వాటరీగా అనిపిస్తే ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నట్లయితే ఆ ఉన్న వాటర్ కూడా మొత్తం ఆవిరైపోతుంది. ఆవిరైపోయి అన్నం మాత్రం అదే రైస్ మిల్లెట్స్ మాత్రం గట్టిగా అవుతుందన్నమాట. మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, గరిటెతో తీస్తుంటే మంచిగా వస్తుంది కదా, లిక్విడ్ లాగా లేకుండా. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచుకుంటాం. వీడియోలో చూపించినట్టు నార్మల్ బౌల్లో వండుకోవాలండి. ఇది కుక్కర్లో వండద్దు. దానిలో ఉన్నటువంటి పోషక విలువలన్నీ పోతాయన్నమాట. సో ఇలా నార్మల్గా కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మన మిల్లెట్స్ రైస్. ఇదండి మన హెల్దీ అయినటువంటి మిల్లెట్స్ రైస్ రెడీ అయిపోయింది. దీనిలోకి ఒక లిక్విడ్ ఐటమ్ చారు, సాంబార్, అటు పచ్చిపులుసు కానీ తీసుకోవాలి. ఎందుకంటే అది ఈజీగా తినడానికి బాగుంటుందన్నమాట. ఒక కర్రీ, పెరుగు, కొంచెం పికిల్ ఇలా ఉంటే కనుక మనకి ఈజీగా తినేయచ్చు మిల్లెట్స్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా రెడీ చేసుకోవాలో మిల్లెట్స్ రైస్ని. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మిల్లెట్స్ రైస్ని ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.